వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. విరాట్ బ్రో, ఒకవేళ ఈ ఐపీఎల్ 2025 ఆర్సీబీ గెలిస్తే ఏం జరుగుతుంది? ప్రపంచమంతా ఇట్లే సాఫీగా ఉంటుందా, లేకపోతే కల్లోలం అయిపోతుందా? 18 ఏళ్ళ నుంచి నువ్వు, మన టీము, అట్లాగే మన ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉంటారు. ద వెయిట్ ఈస్ ఓవర్. ఒకవేళ మనమే గెలిస్తే ఏం జరుగుతుంది? వావ్, ఏం డౌట్ కృణాలు, ఏం డౌట్. నెల నుంచి నేను కూడా ఆర్సీబీతోనే ఉండా, నాకెప్పుడు ఇట్లాంటి డౌట్ రాలేదే, నీకు మాత్రం ఎట్లా వచ్చేసింది? అరే ఉప్పు, ఆ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందని ఆలోచించే బదులు నీకెందుకు రాలేదో సిగ్గుపాడు. ఆర్సీబీ అంటే ఏమనుకుంటివి? ఆర్సీబీ అంటే బ్రాండు. నాకైతే ఆర్సీబీ వాళ్ళ ఆక్షన్లో కొన్నప్పటి నుంచి నిద్ర కూడా పట్టట్లేదు. ఆర్సీబీకి కప్పెత్తిచ్చేసే నేను సరిగా నిద్రపోతా. ఇది కృణాల్ పాండ్యా అడ్డా. ఏ అయినా ఐపీఎల్ గెలిస్తే ఏమిస్తారు? బహుశా ఒక ఇనుప కప్ ఒకటి ఇస్తారు, అట్లాగే తలా ఓ 50 వేలు పెన్షన్ లాగా ఇస్తారు. కెప్టెన్ కి అయితే కట్నం లాగా కొంచెం ఎక్స్ట్రానే ఇస్తారు అనుకోండి, అది వేరే విషయము. ఇంతేనా జరిగేది? ఒక ఐపీఎల్ టీం కప్ కొడితే ఎట్లుండాలి? ఒక రేంజ్ లో ఉండాలి. మామూలుగా మీరు చేసినట్లు చేయము, చూసుకోండి మాది ఎట్లుంటుందో. అరే పద్దరు తమ్ముడు, మీరు ఐపీఎల్ కప్ గెలిచిన మాత్రాన స్కూల్ లీవు, అట్లాగే శాట్యూ అంతా ఏం పెట్టారు. మామూలుగా ఎట్లుంటుందో అట్లే ఉంటది. మీరు కప్పు గెలిచిన ప్రకృతిలో మార్పులు కూడా ఏముండదు. చేంజ్ అయ్యేదంటే ఒకే ఒకటి, మీ జెర్సీ పైన ఒక స్టారు, అంతే. ఆ ఒక్క స్టార్ చాలు, ఆ ఒకే ఒక్క స్టార్ చాలు. ఆ ఒక్క స్టార్ కోసం 18 ఏళ్ళ నుంచి కాచుకొని కూర్చొనుండా. జస్ట్ మిస్ లో ఎన్ని కప్పులు మిస్ అయింది. ఈసారి వదలాం, ఈసారి పక్కా వదలాం. మాదే కప్పు, మా నుంచి ఎవ్వరు లాక్కోలేరు. 2016లో బెన్ డకెట్ గారి నుంచి పోయింది, చేతికొచ్చినది మిస్ అయింది. ఈసారి లాక్కుంటాం, పోయిన ప్రతి కప్పు లాక్కుంటాం. విరాట్ బ్రో, ఐపీఎల్ కప్పు గెలుస్తున్న ఆనందంలో నువ్వైతే ఒక పేరు తప్పు చెప్పేశావు. 2016లో కొట్టింది ఆ బెన్ డకెట్ గాడు కాదు, బెన్ కటింగ్. ఆ బెన్ కటింగ్ గాడు కొట్టిన దాని నుంచి ఆ రోజు ఆర్సీబీకి మ్యాచ్ పీకింది. నీకు పేర్లు బాగా గుర్తుంటుందిలే, ఎందుకంటే నువ్వు కూడా ఆ రోజు ఆపోజిట్ ఆడుతీవి కదా. నువ్వే కదా ఎస్ఆర్హెచ్ లో లాస్ట్ ఓవర్ బౌలింగ్ వేసింది, నాకు గుర్తుందిలే. అయినా గతాన్ని ఎంత తవ్వుకుంటే ఏం లాభం, పోయింది వదిలేయండి. కానీ ఈసారి అయితే పక్క కొట్టాలి, కొడుతున్నాం. మంచిగా బౌలింగ్ అయ్యి భూమి. మీరు కల్లోనే బతుకుతా ఉన్నారు, కల్లోనే బతకండి, కల్లోనే కప్పు కూడా ఎత్తండి. మేమైతే రియాలిటీలో చేసి చూపిస్తాము. ఇప్పటికే 1 కాదు 2 కాదు, ఏకంగా 6 కప్పులు కొట్టినోడిని రోహిత్ శర్మ అంటారా బాబు? ఎస్, రోహిత్ శర్మ చెప్పింది నిజమే. నేను కూడా 1 కాదు 2 కాదు 5 కప్పులు కొట్టినా. జస్ట్ రోహిత్ శర్మ కంటే ఒకటే తక్కువ. అది చూద్దాం. మీరు 5 కప్పులు కొట్టినది ఒకటే, మేము ఈసారి 1 కప్పు కొట్టిపోయేది ఒకటే. 2 సమానమే. అట్లుంటది మా ఆర్సీబీతోని. కప్పుతోనే మళ్ళీ బయటకు వస్తా, చూద్దాం. అంతా ఓకే. ఆర్సీబీ కనుక కప్పు గెలిస్తే స్కూల్కి లీవ్ ఇచ్చేదా?